నా ప్రియమైన దివ్యాంగ సోదరులకు హృదయపూర్వక నమస్కారాలతో ఈ రోజున మన దివ్యాంగ జాతికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగం కూడా మనకు కూడా హక్కులు ప్రసాదించింది. అట్లాగే 2012లో కమిటీ వేసి ఈ దేశంలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఎటువంటి మేలు చేయాలి, వాళ్ళకి హక్కులు ఏమిటి, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అనే విధంగా 4 సంవత్సరాల పాటు వాళ్ళు శ్రమించి 2016 ఫిబ్రవరి 28వ తారీఖున పార్లమెంటులో చట్టం చేశారు. అదే మనమందరం అనుకునే 2016 చట్టం. ఆ చట్టాన్ని చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం కోరింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి. అందులో ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి విధంగా మన దివ్యాంగ జాతికి కూడా రాజకీయంలో భాగం ఇచ్చే విధంగా 5% రాజకీయ రిజర్వేషన్ అనేది ఒక పాయింట్గా ఉన్నది. ముఖ్యంగా ఈ రాజకీయ రిజర్వేషన్ వస్తే మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి మనకు దగ్గర దారి దొరుకుతుంది. ఈ రోజున తమిళనాడు గవర్నమెంటు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందికి రిజర్వేషను ఇవ్వకుండా నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది. హ్యాట్స్ ఆఫ్ స్టాలిన్ గారు. అట్లాగే రాజస్థాన్ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 5% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చాయి. వాళ్ళిద్దరికి కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నా వందనాలు. అయితే 2023లో మనం అడగంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి పార్టీ ఆఫీసులోనే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మీకు 5% రాజకీయ రిజర్వేషన్ ఇస్తానని గడ్డపదంగా మాట ఇచ్చారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి 24వ తారీఖు జనవరి 2024లో ఆయన యొక్క పార్టీ ఆఫీసులోనే మంగళగిరిలోనే ఆయన కూడా తప్పనిసరిగా నేను ఇస్తాను అని మన రిప్రజెంటేషన్ మీద సంతకం కూడా చేసి ఇచ్చారు. ఈ విధంగా మనల్ని నమ్మబలికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వ విజయానికే మనమందరం పనిచేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో అధికారంలో తీసుకురావడానికి మనవంతు పాత్ర గణనీయంగా పోషించిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే ఇంతవరకు కూడా మనకు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కనీసం 5% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. మరి 26 జనవరిలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే సమయం దగ్గర పడుతుంది. అందువల్ల మనం పోరాటాలు చేయాలన్నా, నిరాహార దీక్షలు చేయాలన్నా, వాళ్ళ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మనం సిద్ధమే. కానీ సాయంత్రం 5 గంటలకి మన యొక్క అధికార బలంతో, పోలీసు బలంతో మన యొక్క ఆ యొక్క నిరాహార దీక్ష శిబిరాలను కూకటి వేళతో తొలగించేస్తారు. మరి దానివల్ల కూడా మరి మనకు పెద్దగా ప్రయోజనం ఉండదు. పెద్ద మీటింగులు పెట్టాలంటే మన దగ్గర ధనబలం లేదు. అందువల్ల మిత్రులారా, ఉత్తరాల ద్వారా మనం ఈ రోజున సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన దివ్యాంగ సోదరులందరూ కూడా మన సంఘం పెట్టేటటువంటి యొక్క పోస్టుల్ని రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేయండి. మీ నుండి రూపాయి కూడా ఆశించట్లేదు, మీ నుండి ఎటువంటి యొక్క ఫలాపేక్ష ఆశించట్లేదు. మన దివ్యాంగ జాతికి మేలు కోసమే మరి ఈ రోజున 71 సంవత్సరాల వయసులో కూడా అప్రహత్యాతంగా నిర్విరామంగా నిద్ర లేచిన దాని గురించి నిద్రపోయేంత వరకు కూడా మరి మన జాతికి సమస్యల కోసం, పరిష్కారం కోసమే ప్రభుత్వాన్ని అడగడం జరుగుతున్నది. అది మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే. మిమ్మల్ని అందరినీ నేను కోరేది, మీరందరూ కూడా మనం పెట్టే పోస్టుల్ని వైరల్ చేయండి. చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళేదాకా పనిచేయండి.
రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు మన సమస్యలకి పరిష్కారం కోసం అని చెప్పి మరి రకరకాల మరి మనకు సమాధానాలు కూడా పంపిస్తుంది. ఏం చేస్తున్నారు, మనం రిప్రజెంటేషన్ ఇస్తే డైరెక్టర్ గారికి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపిస్తున్నారు. మనం అడిగేది వాళ్ళు చేయగలిగిన వాళ్ళ స్థాయిలో జరిగేది కాదు. మనకు 5% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలంటే మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి హోదాలో ఆయన మంత్రిమండలి సమావేశం పెట్టి మరి వాళ్ళు అడిగేది న్యాయమైన కోరిక, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇస్తానని చెప్పాను అని చెప్పి మంత్రిమండలిలో ఆమోదింప చేసుకొని అసెంబ్లీలో దానికి చట్టం చేయాలి. ఆ పని చేయకుండా మేము డైరెక్టర్ గారికి పంపించాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించాం అనేటటువంటి కాలయాపన పనులు చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి మనమే కల్పించాం, మనకు బాధ్యత ఉంది, ఈ ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంది. రాజ్యాంగపరంగా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని ఈ యొక్క ప్రభుత్వం నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మీరెవరు కూడా భయపడకుండా మనం పెట్టే పోస్టుల్ని వైరల్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వానికి మరి తెలిసి వచ్చేలాగా ఈ ప్రభుత్వం మనకి ఇచ్చిన మాట ప్రకారం మనకు మేలు జరిగేదాకా మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క పోస్టుల్ని వైరల్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నా. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై హింద్.